తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో భీమవరం ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించానని వ్యాఖ్యానించారు. భీమవరంలోని ప్రధాన సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా భీమవరాన్ని తీర్చిదిద్దుతానంటున్న ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు గారు మనతో ఉన్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఈ 5 నెలల కాలంలో ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు సాగుతుంది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, వైసీపీ ప్రభుత్వం ఏదైతే పరిపాలనకి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా పట్టం కట్టిన పరిస్థితి, ఇప్పుడు 5 నెలలు కావస్తుంది, పరిపాలన ఎలా ముందుకు కొనసాగుతుంది? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిపాలనని గాడిలో పట్టించాలి, గాడి తప్పిన పరిపాలనని గాడిలోకి రావాలనే తపనతోటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది. 20 సంవత్సరాలకు సరిపడా అప్పులు చేసేసి కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చునే కుర్చీ కూడా తాకట్టు పెట్టే దుస్థితికి దిగజారిన వైఎస్ఆర్ ప్రభుత్వం వదిలిపెట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వచ్చిన ప్రజలకి మంచి మార్గం చూపించడం కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 16-18 గంటలు పనిచేసి ప్రజలకు మేలైన సేవలు అందించాలని చెప్పి ఆలోచన జరుగుతున్నారు. దానికి కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుంది. మన భీమవరం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన తర్వాత ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉంటూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని మనకున్న స్వల్ప నిధులతోటి మ్యాక్సిమం పనులు చేయటానికి ఆలోచన చేస్తున్నాను. మొన్ననే వీరవాసరం మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలంలో 25 గ్రామాలకి ఎన్ఆర్జీఎస్ కింద 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ఊరికి 20 10 15 కోట్లు ఇచ్చి పనులు ప్రారంభించి పనులు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లన్నీ కూడా మరామతు చేయాలని గుంటలు పూడ్చడం కోసం కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఆ పని కూడా చేస్తున్నాం. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల కోసమే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ప్రధాన సమస్య భీమవరానికి ట్రాఫిక్ సమస్య. ఆ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేసి యలందూరు డ్రైవ్ మీద నిర్మించిన 3 వంతెనలకి అప్రోచ్ రోడ్లు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మన అసెంబ్లీలో కూడా మీరు భీమవరం నియోజకవర్గం తరఫున 3 వంతెనలకి అప్రోచ్ రోడ్ల నిర్మాణం, అదే రకంగా ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడం అని కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా చూసిన పరిస్థితి. అసెంబ్లీలో 0 అవర్లో నాకు అవకాశం వస్తే భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. ఈ సమస్య పరిష్కరించాలంటే 3 వంతెనలకి అప్రోచ్ రోడ్లు వేయాలని ఆలోచన చేసి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఆర్ఎన్బి మంత్రి గారి దృష్టికి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. వారు కూడా స్పందించారు, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. త్వరలో 3 బ్రిడ్జిలకి అప్రోచ్ రోడ్లు వేసి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా చూసుకుంటే రాజకీయాల్లో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి విరామం తీసుకున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి అయిన పులపర్తి రామాంజనేయులు గారిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తే మీలాంటి వాళ్ళే అసెంబ్లీకి రావాలి, రాజకీయాల్లో ఉండాలని కూడా పేర్కొంటూ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా భారీ మెజార్టీతో గెలవటం, అదే రకంగా వయసు పైబడుతున్నప్పుడు కూడా నిరంతరం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాటం చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారమే దిశగా ముందుకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టడం జరిగింది. అదే రకంగా మొన్న అసెంబ్లీలో చూసాం, ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా 0 అవర్లో ప్రస్తావించి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళి భీమవరం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు. గతంలో కూడా మనతో చెప్పడం జరిగింది, రాష్ట్రంలోనే భీమవరాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నా మీద బాధ్యత అప్పచెప్పారో దాన్ని సమర్థంగా నిర్వహిస్తూ ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటున్నారు ఎమ్మెల్యే రామాంజనేయులు. భీమవరం
ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు.